హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గా లీలాధర్. ఈరోజు ఒక కర్రీతో మేము ముందుకు వచ్చానండి. అందరికీ తెలిసిందే, కానీ నేను చేసే స్టైల్లో చూపించబోతున్నాను. ప్లీజ్ వీడియో చూసే ముందు లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్కి ఎవరన్నా కొత్తగా వస్తుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈరోజు కర్రీ ఏంటంటే గుత్తి వంకాయ కర్రీ చూపించబోతున్నానండి. గుత్తి వంకాయ కర్రీ అంటే ఇదివరకు పాత రోజుల్లో ఎలా చేసేవారంటే ఇప్పుడు కూడా చేస్తున్నారు అలా చాలామంది. మనకు ఇప్పుడు అంత టైం ఉండలేదు అన్నమాట. గుత్తు కింద కోసుకుని మసాలా తయారు చేసుకుని మసాలా అది నూరుకుని ఆ మసాలా గుత్తుల్లో పెట్టుకుని ఆయిల్లో వేగించేవారు అన్నమాట. చాలా టైం పట్టేది అది. ఇప్పుడు ఈ బిజీ లైఫ్లో అంత అంత టైము ఎవరికీ ఉండలేదు. చాలా తొందరగా చేసుకోవాల్సి వస్తుంది కదా, పొద్దున్నే క్యారేజీలకి పిల్లల బాక్సులకి అన్నిటికి. తొందరగా అయిపోయే విధంగా నేను చూపించబోతున్నానండి గుత్తి వంకాయ కర్రీ మాట. గుత్తి వంకాయ కర్రీకి తెల్ల వంకాయలు తీసుకోవాలి. తెల్ల వంకాయలు కానీ ఎర్ర వంకాయలు కానీ ఇలా పొట్టిగా ఉన్న వంకాయలు తీసుకోవాలండి. పొడుగు వంకాయలు తీసుకోకూడదు. పొడుగు వంకాయతో గుత్తి వంకాయ కర్రీ రాదన్నమాట. అవి మెత్తగా అయిపోతాయి, మెత్తగా అవ్వవు. అందుకే వంకాయలు తీసుకోవాలండి. నేను ఒక 1/2 kg వంకాయలు తీసుకున్నాను. ఇవి 1/2 kg వంకాయలు తీసుకుని కాడలు కట్ చేసేసుకుని ఆ గోడలు ఉంచాలన్నమాట. వంకాయ గోడలు ఉంచాలి. ఆ గోడ లేకపోతే వంకాయ ఇడిపోతుంది. కాడ కట్ చేసేసుకుంటే సరిపోతుంది. అలాగే 4 నాట్ల కింద పెట్టుకున్నానండి. వాటర్లో వేసి ఉంచుకోవాలి. అందులో ఉప్పు వేసి వాటర్లో వేసి ఉంచుకున్నాను. అంటే వాటర్ నల్లగా దిగిపోతాయి అన్నమాట. ఏదైనా డస్ట్ అది ఉంటే దిగిపోతుంది. 1/2 kg వంకాయలకి నేను చూసారా ఉల్లిపాయలు 2 అంటే 2 ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయ ఎక్కువ వేసుకోకూడదు. ఉల్లిపాయ ఎక్కువ ఎప్పుడు వేస్తామో అప్పుడు స్వీట్ ఇచ్చేస్తుంది అన్నమాట. ఉల్లిపాయ వేసుకోకూడదండి. 2 ఉల్లిపాయలు అంతే. నేను కూర వండుకునే దాకా పొయ్యి మీద పెట్టి ఆయిల్ పోసుకుంటున్నానండి. హీట్ అయినాకనే ఆనియన్స్ వేసుకుని అందులో వేపుకోవటమే. చాలా సింపుల్ ప్రాసెస్ మాట. ఇదివరకు అయితే చాలా టైం పట్టిదండి గుత్తి వంకాయ వండాలంటే. మసాలాలు అవి నూరుకోవటాలు అవన్నీ బాబు ఇంతలా చేయాలా అనుకునేదాన్ని. ఇప్పుడు నేను చేసే టైం వచ్చేసరికి ఇప్పుడు అంత టైం ఉండలేదు. మనం అంత తాయితీగా మెల్లిగా చేసే అంత సమయం కూడా ఉండలేదండి. హడావిడి ఫాస్ట్గా చేసుకోవాలి కదా. అందుకు మనకు తగినట్టుగా మనం చేసుకోవాలండి. సేమ్ గుత్తి వంకాయలాగే ఉంటుంది. మనం మసాలా పెట్టుకుని ఎలా చేసుకుంటామో అలాగే ఉంటుంది. మనం ఇప్పుడు కారం వేస్తాం కదా, ఎండుమిర్చి కారం వేస్తాం. కొంతమంది పచ్చిమిర్చి కారం వేసుకొని తెల్ల వంకాయ కర్రీ టైప్లో చేసుకుంటారన్నమాట. అది పచ్చగానే ఉంటుంది కూర. నేను మామూలు కారం వేసే చేస్తున్నానండి. మామూలు గుత్తి వంకాయ టైప్లో చేస్తున్నాను. ఉల్లిపాయలు వేగిపోయినాయండి. ఉల్లిపాయలు కొంచెం పసుపు వేసుకుని వేగించుకున్నాను. బాగా వేగిపోకూడదు ఉల్లిపాయ. అందులోనే నేను 1 స్పూనున్నర అల్లం పేస్ట్ వేసుకున్నానండి. వంకాయ కర్రీ కదా, మసాలా ఎక్కువ ఉంటుంది. అందుకు అల్లం పేస్ట్ స్పూనున్నర వేసుకున్నాను. స్పూనున్నర వేసుకుని ఆ పచ్చివాసన పోయిందాకా బాగా వేపుకోవాలండి. అందులోనే నేను కొంచెం ముందు లైట్గా వేసాను సాల్ట్. ఆ క్లిప్ మిస్ అయింది. సాల్ట్ వేసాను లైట్గాని. నేను వంకాయల్లో కూడా ఉప్పు వేసి ఉంచుకున్నాను కదండి. కూరలో కొంచెం చూసి వేసుకోవాలన్నమాట ఉప్పు. ఇప్పుడు ఆ నీటిలోయే అలా వాడేసి వేసుకోవాలండి. తీసి పక్కన పెట్టుకుని వేసుకోకూడదు. డైరెక్ట్ అలా వాడేసేసుకుని నీటిలో తీసుకుని అలా డైరెక్ట్ ఉల్లిపాయలో వేసేసుకుని కొంచెం వేగబెట్టుకోవాలండి. లైట్గా వేగబెట్టుకోవాలన్నమాట. కొంచెం అవి వడలాలి, మగ్గాలన్నమాట. కొంచెం నలుపు కలర్ కింద వస్తాయి. అవి వచ్చిందాక కొంచెం జాగ్రత్త అలా కలుపుకుంటూ ఉండాలి. అసలు గరిటె పెట్టి కలపరు. ఆ 2 వైపులా క్లాత్తోని కళాయిని కుదుపుతారన్నమాట. ఇలా మొత్తం కలిసిలా కులుపుతారు. నేను ఇప్పుడు నాకు అలా కుదరక వీడియో తీస్తున్నాను కాబట్టి నాకు అలా కుదరక నేను ఇలా కలిపి చూపిస్తున్నానండి. అలా బాగా మగ్గాలి. అవి మగ్గాక కొంచెం లైట్గా మగ్గాక మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే నేను ఆల్రెడీ నీటిలో వేసాను కదా, అవి కొంచెం లాగుతుంది, ఉప్పు లాగుతుంది. ఉల్లిపాయలు వేగినప్పుడు కూడా నేను కొంచెం ఉప్పు వేసాను. కొంచెం తక్కువ మనం చూసుకుని వేసుకోవాలండి. సరిపోతే లాస్ట్లో వేసుకోవాలన్నమాట. ఇందులోని వంకాయల్లో ఉప్పు వేసేస్తే ఫస్ట్ బాగా మగ్గుతాయండి. వంకాయలు ఎప్పుడు వేస్తే అప్పుడు కొంచెం ఉప్పు వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. అలా మూత పెట్టుకుని ఇంకా చూసారు అలా మగ్గాలి. కలర్ ఆ తెల్లగా ఉన్న వంకాయ అంతా కలర్లోకి వచ్చేయాలండి. మెత్తగా అయిపోవాలి. వాటర్ వేసేస్తే పెద్ద ఉడికి పని ఉండకూడదు అన్నమాట. ఇంకా అలా దగ్గరికి వచ్చేయాలండి. అలా జాగ్రత్త కలుపుకుని చూసుకోవాలి. అడగంటకుండా చూసుకోవాలి. మెల్లిగా మగ్గ పెడతాం కనుక అందులో అల్లం పేస్ట్ ఇవన్నీ వేసాం కనుక కొంచెం అడుగు అంటుతుంది. అడగంటకుండా అలా జాగ్రత్త కలుపుకోవాలండి. కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవచ్చు. మనకి సరిపడేదిగా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్న వంకాయ కర్రీ చాలా బాగుంటుందండి. ఆయిల్ వేసుకుని అందులో వేపుకోవటంలోనే బాగుంటుంది అన్నమాట టేస్ట్. అదిని దాన్ని ఉన్న వగరు ఇవన్నీ పోవాలి. బాగా వేపేసుకున్నాక కొంచెం మనం మసాలా పొడులు అవి ఉంటాయి కదా, గరం మసాలా పొళ్ళు అవి ఉంటాయి కదండి, ఆ పొళ్ళు అవి వేసుకోవాలి. నేను జీలకర్ర ధనియాల పౌడర్ నేను మసాలాలు అవి ఇంట్లోనే చేసుకుంటాను అనమాట. నేను బయట కొన్న మసాలాలు వాడినండి. ఇది వరకు వీడియోలో కూడా చెప్పాను. గరం మసాలా పొడి ఒక 1/2 స్పూను, జీలకర్ర ధనియాల పొడి 1 స్పూను, గసగసాల పొడి 1 స్పూను వేసానండి.
అవి శుభ్రంగా కలుపుకోవాలి, బాగా కలిసేలా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు అలా యాగనిస్తే సరిపోతుందండి. గుత్తు వంకాయ ఈడిపోకుండా చూసుకోవాలి. వంకాయ ఈడిపోయిందంటే ముక్కలు అయిపోతే బాగోదు, గుత్తు కింద ఉంటేనే బాగుంటుంది. ఇంకా కారం వేసేసుకోవాలి, మనకి సరిపడినంత కారం వేసేసుకోవాలండి. మన టేస్ట్కి తగ్గ కారం వేసుకుంటే సరిపోతుంది, ఎవరి టేస్ట్కి తగ్గ వాళ్ళది. కారం వేసేసుకొని కొంచెం కలుపుకోవాలండి. కలుపుకొని వాటర్ వేసుకోవాలి, వాటర్ ఎక్కువ వేసుకోకూడదు. ఆ కారం వంకాయలకి అది బాగా పట్టేలా కలుపుకోవాలండి. ఆల్రెడీ వంకాయ మనం వేపుతున్నాం కదా, ఈ మసాలా వంకాయలోకి వెళ్ళిపోతుంది అన్నమాట. మనం ప్రత్యేకించి వంకాయల్లో పెట్టుకుని మసాలా వేపుకుని అంత అలాగే ఏం అవసరం లేదు. మనం వేపుతూ ఉంటే ఆల్రెడీ వెళ్ళిపోతూ ఉంటుంది అందులోకి. ఆ వంకాయ ఉడికిందాక ఉడికించుకోవాలన్నమాట. ముందు మగ్గబెట్టాం కదా మనం వంకాయలని, ఇంకా పెద్ద ఉడికి పని ఉండదు. ఆ గూడలు అవి కొంచెం గట్టిగా ఉంటాయి కనుక కొంచెంసేపు ఆ నీటిలో ఉడకబెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం గొవ్వులాడిన దాకా హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మెల్లిగా జాగ్రత్తగా ఉడికించుకోవాలి. తర్వాత లాస్ట్లో మనకు ఉప్పు సరిపోతే వేసుకోవాలండి. ముందు 2-3 సార్లు వేసాం కదా, చూసుకోవాలి జాగ్రత్తనే. నేను కొంచెం వేసాను, సరిపోదు అన్నట్టుగానే లైట్గా వేసాను అనమాట. అలా నీటిలో ఉడకాలండి. ఆ నీటిలో ఉడికినప్పటికీ ఆ మసాలా అవన్నీ కూడా వంకాయ లోపలికి వెళ్ళిపోతాయి, ఆ గుత్తుల లోపలికి వెళ్ళిపోతాయి. మనం గుత్తి వంకాయ ఇదివరకు ఎలా వండుకునేమో అదే టేస్ట్ వస్తుందండి, దానికన్నా బాగుంటుంది నన్ను అడిగితే. నేను ఎప్పుడు వండి వంకాయ ఇదేనండి. నేను వంటలు మొదలు పెట్టాక గుత్తి వంకాయ అది వండాలంటే నేను ఈ టైప్లోనే వండుతాను. ఇందులో పచ్చిమిర్చి వేసి కూడా వండుతారన్నమాట, అది కూడా చూపిస్తాను ఎప్పుడన్నా. చూసారా, వాటర్ లేకుండా దగ్గరికి ఎగిరిపోవాలండి. గుత్తు వంకాయలే కనిపించాలి, ఇంకా అందులో వాటర్ ఉండకూడదు. వాటర్ ఉంటే బాగోదు, వంకాయ కూర సప్పగా ఉంటుంది. లేకుండా అలా చూసుకోవాలన్నమాట. గుత్తు కింద చూసారా బాగా ఉడికిపోయింది, మెత్తగా అయిపోయింది. ఆ వాటర్ కూడా ఎగిరిపోయిందాక జాగ్రత్త మాడకుండా కలుపుకోవాలండి. మనం గట్టిగా కలిపేసినా అది పేస్ట్ కింద అయిపోయినా బాగోదు కూర, ముక్క కిందే ఉండాలి. మనం కూర వేసుకున్నామంటే ఆ గుత్తు తీసుకుని తినేలాగా ఉండాలన్నమాట. గుత్తు తీసుకుని కలుపుకుని తినేలాగా ఉంటేనే కూర బాగుంటుందండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయటం మర్చిపోవద్దు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలాగొచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. కూర నచ్చింది అనుకుంటున్నాను మీకు. చూసారా కొంచెం లైట్గా ఉంది, నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి మెల్లిగా జాగ్రత్త చేస్తున్నాను అనమాట. చూసినా అయిపోయింది. ఇంకా చూసారా గుత్తులు తీస్తుంటే ఎలాగొస్తున్నాయో. చిన్న వంకాయ అయితేనే బాగుంటుందండి, బాగా పెద్ద వంకాయలైనా బాగోదు ఈ కూరకి. అలా గుత్తుల కింద వేసుకోవటమే, అందులో పెద్ద ఇంక జ్యూసు అది ఏముండదు, ఆల్రెడీ అందులోకి వెళ్ళిపోయే ఉంటుంది. మనం తీసి కలుపుకొని తింటమేనండి, చాలా టేస్ట్గా ఉంటుంది. నేను చేసే విధానం ఇదండి. మీరు నాకు ఒక చిన్న లైక్ ఇస్తే మీరు నాకు చాలా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. ఓకేనండి, వీడియో నచ్చితే మటుకు లైక్ చేయటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దుర్గా లీలాధర్ యూట్యూబ్ ఛానల్.